మళ్ళీ పెట్టండి. ఇగో అక్షరం వచ్చినప్పుడు మనం ఇంకా చెప్పలేం కదా, చెప్పుకోలేం కదా. ప్రేర్ చేసుకుందామా మరి ప్రార్థన? అందరికీ పెట్టండి. దేవదేవరమ్ము కావుమయ్యమమ్ము చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధులివ్వు మరువకెప్పుడు మమ్ము దేవదేవరమ్ము కావుమయ్యమమ్ము చిన్న పిల్లలమయ్య మేము మంచి బుద్ధులివ్వు కావుమయ్యమమ్ము. బ్యాగ్ అక్కడ పెట్టు. సరస్వతి నమస్తుభ్యం భారతే కామరూపిణి విద్యారంభం పశ్యామి సిద్ధిర్భవతు. కోరుకొని లేనికి వచ్చిన సిద్ధిర్భవతు మే సదా గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువేవ నమః. మీరు అట్లా నిలబడతారా? శ్లోకం చెప్పేటప్పుడు ఎంత మంచిగా నిలబడాలి అసలు. God bless mommy. God bless daddy. God bless teacher. Help me always to make the happy. Sit down. Stand up. Sit down. Stand up. Sit down. Sit down. కూర్చోండి ఇంకా. అందరికి ఇక్కడే రండి. గుణమా జరుగు పక్కకి జరుగు పక్కకి. తింటలేదు, అక్షరం బిస్కెట్ తింటుంది. ఎందుకు జరగండి పిల్లలు, మీరు కొంచెం ఎందుకు జరగండి. నువ్వు కూడా కొంచెం ఎందుకు జరుగు. కృష్ణ ఎందుకు జరుగు. మీరు ఎందుకు జరగమన్నా నేను మీకు అసలు నేను గుండమ్మ వాళ్ళ జరగమని చెప్పిన. మీరు పోయి కింది కూర్చున్నారు ఎందుకు? ఇక్కడ కొడతా ఉన్నా. జరిగి ఇక్కడ ఎందుకు జరుగు జరుగు. మరి సరే, నేను మీ పేరు పిలిచినప్పుడు మాత్రం పలకండి, సరేనా? ఎవరి పేరు పిలిస్తే వాళ్ళే ఎస్ టీచర్ అనాలి. ఎవరైనా వేరే వాళ్ళు ఎస్ టీచర్ అన్నారు అనుకోండి, ఏం చేస్తా? ఇంకా ఆపండి. గాయత్రి సైనాస్ లేచి ప్రజెంట్ అని. వెరీ గుడ్. శివకుమార్ మణికంఠ సాత్విక్
చెప్పుకుందామో మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకుందామండి. సరేనా? మళ్ళీ నెక్స్ట్ వచ్చేది ఏం నెల? మార్చి నెల వస్తుంది. ఎండాకాలం వస్తుంది కదా, ఇంకా మార్చి నెల అంటే ఏమొస్తుంది? అందుకే మీరు ఏం చదవండి. మనం మళ్ళీ కొంచెం జరుగు చెప్పింది తినాలి. గాయత్రి కొంచెం జరుగు అక్కడ. సరే గుండమ్మ ఎందుకు వస్తుంది మరి? ఇదేం నెల? ఫిబ్రవరి నెల. కొంచెం జరుగు. కాదు కానీ ఇది ఇప్పుడు వచ్చేది మార్చిలో ఏ పండుగ వస్తుంది? హోలీ. హోలీ పండుగకి ఏం చేస్తారు? హోలీ అంటే హోలీకి ఏం రుద్దుకుంటామో. సరే, వచ్చే నెలలో మార్చి నెలలో హోలీ పండుగ ఉంది కాబట్టి కలర్ కలర్గా మనం చేసుకుంటాం. సరే, అందరూ సరే మీరు పిల్లలు ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి. ఇక ముయి మౌత్ ఫింగర్ ఇట్లా అందరు ఇట్లా అందరూ ఒక్కరు లేకుండా అందరు ఇట్లా అందరూ అందరు అన్నప్పుడు అందులో నువ్వు రావా? ఇప్పుడు ఒక్కరొక్కరిని అడుగుతా. ఇది ఫిబ్రవరి నెల మంచి అలవాట్లు 3 ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి కింద చల్లకుండా సెకండ్ ఏంటిది? సెకండ్ మంచి అలవాటు ఏంటిది? ఎవరైనా మనకి ఏమైనా ఇచ్చినప్పుడు మనం ఏం చెప్పాలి వాళ్ళకి? మనకి ఎవరైనా ఏమన్నా ఇచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏం చెప్పాలి? మళ్ళీ సరే అనుకో మనకు అనుకో నీకు ఏమనిపిస్తుంది? వాళ్ళ పైన ఎత్తిపోతున్నావు. మంచిగా సాత్విక్ 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 కట్టిందిరా మంచి కూర్చోండి. చెప్తే అర్థం కాదా? మీ అందరికి చదువున్నాయా? గుడ్ హ్యాబిట్స్ చెప్పుకుంటున్నాం కదా మనం. ఇప్పుడు మంచి అలవాట్లు అంటే అందులో మీరు చేసే కోతి పనులు కూడా వస్తాయి. మంచి అలవాటు అన్నప్పుడు టీచర్ చెప్పేటప్పుడు టీచర్ చెప్పింది మాత్రమే వినాలి. ఎవరు వినాలి? అందరు మౌత్ మీద ఫింగర్ వేయండి. బలంకు నేను బాలమిత్రం ప్లేస్ ఇస్తున్నా. మౌత్ మీద ఫింగర్ వేయండి. నమస్తే అమ్మా. అందరు మూత్ మీద వేయండి. ఇట్లా కూర్చోండి అమ్మా. సప్పు చేయకండి. నేను వాళ్ళకి ఇచ్చినంత వరకు సప్పు చేయొద్దు. మళ్ళీ మనం కంటిన్యూ చేసుకుందాం. మీ ప్లేస్ లో మీరు మంచి కూర్చోండి అని చెప్పిన. బాలమిత్రం ప్లేస్ తిరగెడుతున్నావా అమ్మా? తిరగెడుతున్నందుకు కొంచెం బెటర్ అయింది.
పెరిగింది. మొన్నసారి ఎంతుండే 5 కిలోల 200 గ్రాములు ఉండే, ఇప్పుడు 5 కిలోల 300 గ్రాములు అయింది. 100 గ్రాములు పెరిగింది కదా. తినబెడితేనే మీరు మీ పాల కన్నా ఇప్పుడు మేము ఇచ్చిన బాలకృతం ప్లేస్ తినబెట్టాలి, కంపల్సరీగా తినబెట్టాలి. వాళ్ళు ఇద్దరు మ్యామ్లో ఉన్నారు, అందుకే మిమ్మల్ని పిలిపించి ఎందుకు అది ఫుడ్ రాగానే మీకు ఇచ్చేస్తాము. కంప్లీట్గా పిల్లలకి తినబెట్టాలి. ఆమె చెప్పుకోండి, ఆమెది అయిపోతుంది. కొంచెం 9 కిలోల 100 గ్రాములు తీసుకుంటాం. జ్వరం వచ్చినందుకు త్యాగనమ్మా చేస్తా. ఎవరికి? దీనికి వచ్చిందా? ఎన్ని రోజుల? ఒకసారి చూద్దాం, ఒకసారి చూద్దాం. మొన్నదాకా టీచర్లు ఉండే కాలం పట్టిస్తున్నామని తొలియకొచ్చిన ఇప్పుడు వస్తాను. మళ్ళీ కళ్ళు కలుగు తీర్చొచ్చిన 10 కిలోల 300 గ్రాములు బాగానే ఉంది, కానీ కొంచెం తినబెట్టండి. రొట్టె అయితే మన పళ్ళు రొట్టె రొట్టె మీద తినబెడుతున్నాం. అన్నం తినవలసిన తిని ఉండాల ఏడుస్తారని అటు పెట్టిన పాపం తినబెట్టి బ్యాగ్ ఇవ్వాలి. ఏమేస్తున్నారు ఇప్పుడు అట్లా వేస్తున్నారు. మంచి మళ్ళీ వచ్చే నెల 25 తారీఖు వరకు ఇది వస్తుంది. కానీ వాళ్ళకే తినబెట్టాలి, చావలేక చేసి ఎందుకంటే చేస్తున్నారు మీరు మంచి కూర్చోవాలంటే రేషన్ అని చెప్పినే కదా మనం.
అందుకే వాళ్ళకి తీసుకున్నా. నేను బట్టలు సంచి తీసుకురా, సంచి తీసుకురా. ఏ సాత్విక సంచి తీసుకురా కదా. ఏ పిల్లలు రౌండ్గా కూర్చోండి ఇక్కడ బయట. మళ్ళీ ఇక్కడ మళ్ళీ మరి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. పిల్లలు మీకు ఎట్లా చెప్పాలి చెప్పండి. నేను నడిచేస్తానా? సరే శివ శివ చెప్పినప్పుడు వినాలి. వాళ్ళు ఏం కదా. ఇప్పుడు మనం మళ్ళీ రిపీట్ చేసుకుందామా? వెరీ గుడ్. నో చెప్పిద్దరేయండి అందరూ. మధ్య పైసలతో ఆటోడదు దిక్కు. ఏం ఆట ఇట్లా ఎగిరేసుకుంటా నేను చెప్పినప్పుడు ఇట్లా ఎగిరేసుకుంటా ఆడతావా? తీసుకోవద్దని చెప్పినా ఆడు ఉంటాయి. ఎవరు తీసుకోరు. అనన్య సిట్ రైట్గా రౌండ్గా కూర్చోవాలి. మిమ్మల్ని కూర్చోబెట్టడానికి నాకు 15 నిమిషాలు టైం పడుతుంది. కొంచెం జరుగు అనన్య. అనన్య కొంచెం జరుగు ఇంటికి. ఎందుకు పడుతున్నావు? ఇదేం నెల? ఫిబ్రవరి. ఫిబ్రవరి నెల. ఫిబ్రవరి నెల అయిపోతుంది. అయిపోయినప్పుడు మనం ఏం చేయాలో చెప్పుకునే మళ్ళీ ఒకసారి రిపీట్ చేసుకున్నామా? మీరు నేను చెప్పినట్టు వినకపోతే మీకు ఏం చేస్తారని ఇప్పుడు కొంచెం మన గారు నువ్వు కూడా జరుపు. కొంచెం ఇంకా జరుగు. అక్కడ ఉన్న ఆదిత్య ఏం చేస్తున్నాడు నాకు అనిపించాలి కదా. కొంచెం జరుగు అక్షరం. నువ్వు కూడా జరుగు. చాలు మరి అంత జరగదు. ఇప్పుడు వినండి. మంచి అలవాట్లు 3. ఈ నెలలో మంచి అలవాట్లు 3 మనకు వచ్చేసినాయి కదా. నువ్వు ఎందుకంటే వస్తున్నావు? నేనైతే బయటికి అస్సలు రాని క్లాస్
నేర్చుకోవాలి. మంచి అలవాట్లలో ఇప్పటిదాకానే చెప్పినా నేను. ఏడికి వచ్చినావు? కలవనికి వచ్చినావా? ఎందుకంటే కూర్చుంటున్నావు? శివ అట్లా సతాయించు. టీచర్ ఎట్లా చెప్తుంది పాపం, టీచర్ అడుస్తుంది కదా పాపం అనరా టీచర్కి మీరు? పాపం అనరా? పాపం అన్నప్పుడు అందరు మౌత్ ఫింగర్ ఏంటి నేను చెప్పింది నీకు మంచి పాపం అని మిమ్మల్ని అనమంటలేను. టీచరు వద్దు అల్లరి చేయకండి అన్నప్పుడు మౌత్ ఫింగర్ వేసుకొని నిశ్శబ్దంగా కూర్చోవాలి. అప్పుడు టీచర్కు రెస్పెక్ట్ ఇచ్చినట్లు. అల్లరి చేస్తే ఏమన్నట్టు? నేను ఇక చెప్తున్నప్పుడు ఏం చెప్తున్నా అటు చేయొద్దు అల్లరి పనులు. అయితే టీచర్ నువ్వు కొంచెం చదువు. అయితే టీచర్ చెప్పింది ఏమని చెప్పింది? సపోర్ట్ చేయకుండా కూర్చోవాలి అని చెప్పింది కదా. అందరు మౌత్ మీద ఫింగర్ వేసుకొని కూర్చుందామా అని చెప్పి కూర్చోవాలి కదా. మరి ఇప్పుడు 1 2 3 లెక్క పెట్టడం కూడా నేర్చుకున్నాం. తర్వాత మనము ఇంకా ఈ నెలలో ఆటలు ఏం వరకు నేర్చుకున్నాము ఈ నెలలో? మనము కథ. ఇప్పుడు మనం కథ నేర్చుకున్నాం కదా. కథ ఏం కథ? ఇప్పుడు శీతాకాలం కాలాల గురించి నేర్చుకో. కాలాలన్నీ ఆగండి. ఇప్పుడు వెంటనే తొందరగా చెప్పేసారు. మనీ స్టాండప్. కాలాలన్నీ మనీ అవి ఏవి? కాలం ఎండాకాలంలో మనకు ఏం కొడుతుంది? ఎండ కొడుతుంది అని చెప్పుకున్నాం. ఎండకు ఆ కాలంలో పండ్లు ఏం పండ్లు తింటాము? వెరీ గుడ్. మరి వర్షాకాలంలో ఏం తింటాము? వర్షాకాలంలో ఏం పడుతుంది? వానలకు మనం ఏం పట్టుకుంటాము? వెరీ గుడ్, క్లాస్ కొట్టండి. మరి శీతాకాలంలో చలి పెడుతున్నప్పుడు మనం ఏం కప్పుకుంటాము? వెరీ గుడ్, వెరీ గుడ్, క్లాస్ కొట్టండి మనకి. వెరీ గుడ్, మర్చిపోలేదు. కాలాలని అవేవేవి? కాలాలు చెప్పు. ఎండాకాలం, వానాకాలం. ఎండాకాలం అక్షర నువ్వు లేవు. అక్షర కాలాలు ఎన్నమ్మా? 3 చెప్పు. ఎండాకాలం, శీతాకాలం. వెరీ గుడ్. అందరు ఇట్లా వస్తుంది కదా లైన్ మీ దగ్గరికి వస్తుంది కదా. వాళ్ళు ఎవరు రాలేదు మీతో మాట. ఎండాకాలం. చెప్పు కాలాలేని చెప్పవేటివో? వెరీ గుడ్. నువ్వు లేవు సాధ్వి. కాలాలేని చెప్పవేంటివి? వస్తున్నాం కదా ఇంకొకరు లేవు. చెప్పు కాలాలేని
గట్టిగా చెప్పు, అన్నం తినలే. అవి చెప్తే నువ్వు చెప్పు. కూర్చో, ఆ పిల్ల చెప్తే నువ్వు చెప్తావు. లేవమ్మా. కాలాలు ఎన్ని ఉండమ్మా? కాలాలు ఎన్ని? మీరు చెప్పకండి. కాలాలు ఎన్ని? చెప్పు. నువ్వు ఆపు. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. బత్తం మీద నువ్వు లేవు దాన్ని. మీరు కొట్టుకోకండి, మీరు ముందరలే కూర్చుంటే ఎందుకు కొట్లాడుతున్నారు? చెప్పు. కాలాలు ఏదేమిటి? నువ్వు చెప్పు. కాలాలేని చెప్పు. ఆ కాలాల పేర్లు చెప్పు. వెరీ గుడ్. నువ్వు చెప్పమ్మా. చెప్పు. కాలాలు కాలాలేని చెప్పు. 3 కాలాలు 3 చెప్పు. వర్షాకాలం సెకండ్, శీతాకాలం థర్డ్. వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. పిల్లలు ఇప్పుడు ఈ నెలలో కాలాల గురించి నేర్చుకున్నాం. మరి ఇప్పుడు వానాకాలం బ్రాంచ్ చెప్పండి ఒకసారి. వాన 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 వచ్చిపో. కూర్చొని చెప్పండి. వెరీ గుడ్. అట్లా వర్షాకాలంలో మనం ఈ పాటలు కూడా మళ్ళీ వేడి వెలుతురు నిచ్చేదెవరు? నాతో పాటు వాడండి. వేడి వెలుతురు నిచ్చేదెవరు? ఎవరు? ఎవరు? ఆకాశంలో చల్లని వెన్నెలనిచ్చేదెవరు? వాళ్ళిద్దరు ఎంత బాగా ఆడుకుంటున్నారు చూడు. అనన్య, శివ, దాదిత్య టీచర్ ఏం చెప్పినా వాళ్ళకి సంబంధమే లేదు. వాళ్ళాట వాళ్ళదే. వీళ్ళకేమో అవసరం టీచర్ చెప్పేది అన్ని వీళ్ళందరూ చెప్పాలి. కానీ వాళ్ళు మాత్రం ముగ్గురు మాట్లాడతారు. ఇప్పుడు కూర్చోండి, మీరందరూ కూర్చోండి.